ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తన హ్యాండ్ బ్యాగ్ చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో ఒక ఫోటో ఎగిరిపోయి అక్షయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ అవన్నీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ ఏంటి ఇది అని చెప్పేసి ఆ ఫోటోని తిప్పుతూ ఉంటాడు. ఇంతలో తను అవన్నీ కలిసి ఉన్న దగ్గర ఆ ఫోటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇది, నా మనసులో నువ్వు లేనప్పుడు నా ఫోటో కూడా ఉండకూడదు కదా, అలా ఎప్పటికీ జరగకూడదు కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటా. ఆ మాటలు వినగానే అక్కడున్న ఒక్కసారి షాక్ అయిపోయి, నీ మనసులో నేను లేకపోవచ్చు కానీ నా మనసులో మీరు ఎప్పటికీ అలాగే ఉంటారు. మీరే నా భర్త కాబట్టి ఎలాగైనా సరే మీ మీద నాకు చాలా ప్రేమ ఉంది. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నాకు ఉంది అని చెప్పేసి అంటుంది. మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే అది చూసి అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో పల్లవి అటువైపుగా వచ్చి అదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నాకు కావాల్సింది ఇదే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన అవని మాత్రం, ఏవండి నేను చెప్పేది కాస్త వినండి, కాస్త వింటేనే కదా నా గురించి అర్థమవుతుంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ మాత్రం చాలా కోపంగా, అందరినీ మోసం చేసినట్లుగానే నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా, నేను అలా ఎప్పటికీ కానివ్వను అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడ అవని మాత్రం గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ వెళ్ళిపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అవని లోపలికి నుండి బయటికి వస్తూ ఉంటుంది. అక్కడున్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పల్లవి మాత్రం, ఏంటి లోపల మంచి సీన్ జరిగినట్టుగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, నీకు అక్షయ్ బావగారికి విడాకులు ఇప్పించి అక్షయ్ బావగారికి ఇంకొక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను, అదే నా టార్గెట్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.